శోధన నుండి మనల్ని రక్షిస్తుంది. ఏదండి? పాపము. ఇప్పుడు చాలా మంది కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ అంటారు. ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఏదన్నా ఇద్దరి మధ్యలో ఏదన్నా గొడవ వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇది తప్పు, నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు అని వాళ్ళని సరిచేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ జీవితాలకు రావా అండి గొడవలు? మళ్ళీ వాళ్ళ జీవితాలలో మళ్ళీ ఆ యొక్క స్థితికి వెళ్ళిపోరా? కానీ నువ్వు నేను ఎప్పుడైతే ఆ యొక్క ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మరలా మన యొక్క పాప స్వభావం, మనం పాపం వైపే తిరుగుతూ ఉంటాం. మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం పాపం వైపే తిరుగుతూ ఉంటాం. కానీ మన విల్ పవర్ పాపాన్ని జయించడానికి ఏ పనికిరాదు. మన యొక్క విల్ పవర్ పాపాన్ని జయించలేం. మన యొక్క విల్ పవర్తో ఏమీ జయించలేం. మనకి ఇక్కడే ఉంటాం కానీ దేని గురించి ఆలోచిస్తాం, ఇక్కడే ఉంటాం కానీ ఏదో ఆలోచనలో ఉంటాం. మన యొక్క విల్ పవర్ ద్వారా మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క తలంపుల్ని, మన చూపుల్ని మనం జయించలేం. కానీ నువ్వు నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థన వల్ల దేవుడే మన హృదయంలో ఉండి శోధనని జయించే గొప్ప కృపను అనుగ్రహించి మనల్ని రక్షిస్తుంది. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శోధనలో మనం ప్రవేశించాం. లేకపోతే ప్రార్థన చేయకపోతే మన ఆలోచనలు కూడా మన మీద అధికారం ఉంటాయి. మన ఆలోచనలు, మన యొక్క సాతాను పెట్టే ఆలోచనలు మన జీవితంలో అధికారం ఉంటాయి. కాబట్టి శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి.